హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ గవర్నమెంట్ రైతులకు శుభవార్త చెప్పడం జరిగింది. మనం ఇన్ని రోజుల వరకు రైతు బంధుగా ఉన్న స్కీమ్ రైతు భరోసాగా మార్చడం జరిగింది. రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఇంతకు ముందు వరకు రైతు బంధు కింద ఉన్న సాయాన్ని అందించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. మీరు ఇక్కడ హెడ్డింగ్ చూడొచ్చు, రైతు భరోసా అని ఉంది. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏమన్నారు అనేది చూద్దాం. ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పింది ఏంటంటే, సాగు భూమికి రైతు భరోసా, రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని, దీనిపై పరిమితి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. అంటే సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని చెప్పారు. ఫార్మింగ్ చేస్తున్న వాడికి మాత్రం, అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్న వాడికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పడం జరిగింది. బీడు భూములకు కానీ బంజరు భూముల కింద ఉండి రాళ్ళు రప్పలు ఉన్న భూములకు ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు, కానీ అలాంటివి ఉంటే మాత్రం వాటికి ఇవ్వం, ఓన్లీ సాగు చేస్తున్న భూములకు మాత్రం ఇస్తామని చెప్పిండ్రు. దీనిపై పరిమితి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు ఒక సీలింగ్ పెడతా అని చెప్పారు, 5 ఎకరాల 10 ఎకరాలు అనేది. మరి ఆ పరిమితి లేదు అని చెప్తున్నారు. మరి వీళ్ళు చేసిన ఆరోపణకు వీళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఎందుకంటే భూస్వాములకు ఇస్తున్నారు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వరకు అని, ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారో చూడాలి. అదే సమయంలో జాతీయ రహదారుల కింద మరియు ఇళ్ల స్థలాలకు పోయిన భూములకు, గుట్టలు రాళ్ళు రప్పలున్న చెట్లు మొలిచిన భూములకు ఈ పథకం వర్తించదన్నారు. అసెంబ్లీలో తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ సంభాషణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మిగతా 2వ పేజీలో ఉందని ఉంది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. సాగు భూమికి రైతు భరోసా. విలేకరుల సమావేశంలో అన్నారు, రైతులకు రుణమాఫీ తప్పకుండా అమలు చేస్తాం. మొత్తం రుణాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే బదిలీ చేసుకొని వారిని రుణముక్తులను చేస్తాం. ఆ రుణాన్ని బ్యాంకులకు ప్రభుత్వం దఫాలుగా చెల్లిస్తుంది. రైతులకు రుణమాఫీ తప్పకుండా చేస్తామని చెప్పారు. మొత్తం రుణాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే బదలాయించుకొని, అంటే రైతుల మీద ఉన్న రుణాన్ని ప్రభుత్వం మీదకి బదలాయించుకొని మన మీద రుణం లేనట్టు మనకు చూపెడుతుంది. ఫస్ట్ ఆ రుణాన్ని బ్యాంకులకు ప్రభుత్వం దప్పలుగా చెల్లించుకుంటుంది. అంటే బ్యాంకులతో అగ్రిమెంట్తో చేసుకొని మన పేరు మీద ఉన్న రుణాన్ని బ్యాంకులతో చర్చించి గవర్నమెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ మీదకి మార్చుకుంటుంది. తర్వాత దపాలుగా చెల్లిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ దీనిపై బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని చెప్పడం జరిగింది. దీనిలో ఇంకా మహిళలకు వడ్డీ లేని రుణాలను పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పరిగణలోకి తీసుకుంటామని చెప్పాను. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో వడ్డీ లేని రుణాలు ఉండే మహిళలకు, దాన్ని కూడా చేస్తామని చెప్తున్నారు. వచ్చే వర్షాకాల పంట నుంచి రైతు భరోసా కింద మనకు అందేలా ఉన్నాయి. చూడాలి. దాన్ని 15,000గా ఇస్తామని చెప్పారు సంవత్సరానికి. దాన్ని ఎలా అమలు చేస్తారు ఏందనేది ఈ పూర్తి సమాచారం 2-3 నెలల్లో వస్తుంది కావచ్చు. రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఉన్న సమాచారం ఇది.